అందరికీ. మార్నింగ్ ఎలార్జినైన్ తీసుకోవడం జరిగింది. ఎలార్జినైన్ అయిపోయింది. ఎలార్జినైన్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు జస్ట్ నేను తీసుకుంటుంది వెస్లిన్ క్యాప్సూల్ 2 క్యాప్సూల్ తీసుకున్నాను. ఇప్పుడు 2 వెస్లిన్ క్యాప్సూల్ దగ్గర పెట్టు. 2 వెస్లిన్ క్యాప్సూల్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ 2 ఫ్లాక్స్ ఆయిల్ తీసుకున్నాను. ఫ్లాక్స్ ఆయిల్ 2 తీసుకున్నాను, మొత్తం 4. ఓకే, ఫ్లాక్స్ ఆయిల్ దిస్ ఇస్. నెక్స్ట్ వచ్చేసరికి ఆయుష్ అంటే రెస్పోకేర్ 2 తీసుకున్నాను. రెస్పోకేర్ 2 తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్పిల్లునా 1 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆమ్లా 1 తీసుకున్నాను. నెక్స్ట్ ఐ సపోర్ట్ 1 తీసుకున్నాను. మొత్తం టోటల్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7 రకాల ప్రొడక్ట్స్ని నేను ఎట్ ఏ టైం, అంటే ఎన్ని క్యాప్సూల్స్ ఉన్నాయి మొత్తం 2 4 6 7 8 9 క్యాప్సూల్స్ ఎట్ ఏ టైం తీసుకుంటున్నా. చూడండి, చాలామంది అనుకుంటారు ఇవన్నీ ఒకసారి వేసుకుంటే ఏదన్నా అయిద్దామని. ఇట్లా నేను 34 ట్యాబ్లెట్లు వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది కాదు, సైడ్ బెనిఫిట్స్ వస్తుంది. ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే నాకేదో ప్రాబ్లం ఉంది అని కాదు. జీవితంలో మనం ఒక వయసు నుంచి ఒక వయసు పెరుగుతున్న కొద్దీ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అని క్షీణించిపోతుంటే మనం ఎగ్జాంపుల్ ఒక ఉత్పత్తి కొనుక్కొచ్చుకొని వాడుకుంటున్నాం. కొన్ని రోజుల తర్వాత అది మన్నిక కోల్పోతుంటుంది. ఆ తర్వాత అది డ్యామేజ్ అయితే బాగు చేయించుకోవటం, లేకపోతే దాన్ని పక్కన పడేసి కొత్తది కొనుక్కొచ్చుకోవడం జరిగిపోద్ది. కానీ హ్యూమన్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అలా చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి ఉన్న ఆర్గాన్స్ని కాపాడుకోవాలంటే మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ఉన్న పోషకాలని, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, అమినో ఆమ్లాలు ఇవన్నీ సమపాలలో తీసుకోగలిగినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫుడ్ కెమికల్ అయిపోయింది, తాగే వాటర్ కెమికల్ అయిపోయింది, పీల్చుకునే గాలి కెమికల్ అయిపోయింది. వీటన్నిటి ప్రభావం వల్ల మన బాడీలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి రకరకాల జబ్బులు అనేవి మన మీద దాడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే రోజుకి 300 నుంచి 400 రకాల టాక్సిన్స్ ఈ హ్యూమన్ బాడీ పైన దాడి చేస్తుంటాయి. ఇన్నర్గా కానీ, మనం తీసుకునే ఆహార రూపంలో కానీ, అవుటర్గా కానీ. మరి వాటిని తిరిగి ఎదుర్కోగలగాలి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది, రోగనిరోధక శక్తి అనేది మంచిగా ఉండాలి. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి ఉంటుందో వాటిని తిరిగి కొట్టగలుగుతుంది. మనకి టాక్సిన్స్ని మనం చంపేసుకోగలుగుతాం. అదే ఇమ్యూనిటీ పవర్ లేకపోతే టాక్సిన్స్ మన పైన దాడిపైన జరిగి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ రోజుకు రోజు క్షీణించి మనకి జబ్బు బారిన పడడానికి అవకాశం ఉంటుంది. అవే దీర్ఘకాలిక మనం చనిపోయేంత వరకు కూడా మనం వెంటబడి నడుతుంటాయి. కాబట్టి అటువంటి రాకుండా ఉండాలంటే ఈ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. కాబట్టి నేను వాడుకోవడం జరిగింది. ప్రతిరోజు కనీసం మా ఇంట్లో నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కనీసం రోజువారీగా వెస్టేజ్లో జరుగుతున్న 450 రకాల ప్రొడక్ట్స్లో హెల్త్ ప్రొడక్ట్స్ వాడుతూ, అలానే హోమ్ కేర్ వాడుతున్నాం, అలానే హెయిర్ కేర్, అలానే బ్యూటీ కేర్, అలానే ఓరల్ కేర్, ఎవ్రీ1 ప్రొడక్ట్స్ మేము వాడుకుంటుంటాం. కాబట్టి ఈ ఉత్పత్తులు వాడుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఇదే ఉత్పత్తుల్ని మనకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల ఆదాయం కూడా వస్తుంటుంది. ఎందుకు వాళ్ళకి ఆరోగ్యం ఇప్పించడం వల్ల మనకు ఆదాయం కూడా రావడం జరుగుతుంటుంది. ఇది చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీరు బాగుంటూ, మీరు ఈ ఉత్పత్తులు వాడుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి మనకు తెలిసిన వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్లస్ ఆదాయాన్ని ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ అందరికీ.